మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుంటారు. ఏ రంగానికి భవిష్యత్తు ఉంటుందో ముందుగానే ఊహించి ఆయా రంగాలకు ప్రాధాన్యమిస్తారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఐటీ, సర్వీస్ సెక్టర్, మెడికల్ టూరిజానికి ప్రాధాన్యమిచ్చారు. గత 5 ఏళ్లలో మాత్రం ఏపీ పాలన అస్తవ్యస్తంగా సాగింది. కేంద్రం ప్రోత్సహిస్తున్న ఈవీ వాహనాలను జగన్ సర్కారు తిరస్కరించింది. పన్నులు విధించి ఇండస్ట్రీ మనుగడనే ప్రశ్నార్థకం చేసింది. ఈ క్రమంలో చంద్రబాబు వచ్చిన తర్వాత ఈవీలకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 1, ఫేమ్ 2 వంటి సబ్సిడీలను నేరుగా వెహికల్ తయారీదారులకు అందించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వినియోగదారులకు సబ్సిడీని అందించి ముందు వరుసలో నిలిచాయి. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈవీల అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఏపీలో మాత్రం గత 5 ఏళ్లు ఈవీలను నిర్లక్ష్యం చేయడంతో పాటు ఆ వాహనాలపై ప్రభుత్వం లైఫ్ ట్యాక్స్ ను విధించింది. దీంతో ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కంటే ఏపీలో ఈవీ వాహనాలు, ద్విచక్ర వాహనాలు 20,000 వరకు ఎక్కువ రేటు చెల్లించాల్సి వచ్చింది. అదే ఈవీ కార్లకైతే ఈ మొత్తం 2 లక్షల వరకు ఉంది. దీంతో చాలా మంది ఈవీ వాహనాలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ బంధువుల పేర్లతో కొనుగోలు చేసి ఏపీకి తెచ్చుకున్నారు. ఇలా కొనుగోలు చేసిన వారిలో మధ్యతరగతి ప్రజలతో పాటు చిరు వ్యాపారులు భారీగానే ఉన్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో పాలన మారడంతో చంద్రబాబు సర్కార్ పర్యావరణ హితంగా ఉండే ఈవీ వాహనాలను ప్రోత్సహించాలని నిర్ణయించడంతో లైఫ్ ట్యాక్స్ విషయంలోనూ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరో పక్క పెద్ద ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అయితే ఈవీ స్టేషన్ల టారిఫ్ ఎక్కువగా ఉందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అందుకే 100 టారిఫ్ స్టేషన్ల వినియోగాన్ని నిలుపుదల చేశామన్నారు. ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల రిపోర్టును సీఎం కు అందిస్తామని ఆయన అన్నారు. లాస్ట్ టైం మీరు ఛార్జింగ్ స్టేషన్స్ డబ్బులు ఎక్కువేసి చేయకుండా చేసిన కంప్లైంట్ వచ్చింది. వాట్ ఈస్ ది స్టేజ్ నౌ? ఎనీబడి కెన్ రివ్యూ ఛార్జింగ్ స్టేషన్స్ హూ సబ్జెక్ట్ ఇస్ దట్? సార్, అంటే ఒక 100 ఎంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని టారిఫ్ పెంచేశారనేది ఇష్యూ సార్. దాన్ని స్టాప్ చేసేసాము. రివైజ్డ్ పాలసీ తీసుకొస్తాం. నో, రివైజ్డ్ పాలసీ తీసుకురండి. ఛార్జింగ్ స్టేషన్స్ ఎవ్రీవేర్ ప్రమోట్ చేయండి. అట్ హోమ్ కూడా చిన్న చిన్న వెహికల్స్ అని ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఇవ్వండి. టోటల్ గా ఎవ్రీవేర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఇట్ ఈస్ ఎ పాలసీ తీసుకొద్దాం. టోటల్ గా సోలార్, విండ్, హైబ్రిడ్ ఇవన్నీ వెళ్ళి కాస్ట్ ఆఫ్ ఎనర్జీ తగ్గించడం నెంబర్ 1. నెంబర్ 2, all vehicle transportation, industry, agriculture, domestic, commercial, everything we have to go for solar energy. ఇదిలా ఉంటే అటు ఆర్టీసీలో కూడా పెద్ద ఎత్తున ఈవీ వాహనాలను తీసుకురావాలని సీఎం భావిస్తున్నారు. ఇప్పటికే తిరుమల ఘాట్ రోడ్డులో సక్సెస్ఫుల్ గా నడుస్తుండటంతో త్వరలో వాటిని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీలోకి తెచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. నిజానికి చంద్రబాబు అధికారాన్ని చేపట్టిన వెంటనే విన్ ఫాస్ట్ అనే కొరియా ఈవీ కార్ల కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్రంలో 4,000 కోట్లతో బ్యాటరీ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. వారు సుముఖత వ్యక్తం చేయడంతో త్వరలో ఏపీలో ఈవీ విప్లవం రానుందని ఆ రంగ నిపుణులు అంటున్నారు. ఏపీలో ఈవీ వాహనాల వాడకం పెరిగితే పెట్రోల్ వినియోగం తగ్గి పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడినట్లవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.